అయితే ఈ పండగ అంత పెద్ద పండగ దీపావళి పండగ అవడానికి చాలా ముఖ్యమైన కారణాలు ఏమున్నాయంటే ఆ, మన యొక్క పురాణాలని పరిశీలించినట్లయితే ఉమ్, కృతయుగంలో దేవతలు అందరూ కలిపి ఉమ్, అమృత భాండం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఉమ్, పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన సమయం, ఉమ్, కుబేరుడు కూడా వచ్చినటువంటి సమయం ఈ దీపావళి సమయం అని చెప్పబడింది. ఉమ్, ఇంకా రెండు, ఉమ్, మనకి త్రేతాయుగంలో ఉమ్, విజయదశమి రోజు ఉమ్, రావణ సంహారం లంకలో శ్రీరామచంద్రమూర్తి జరిగింది. చేసిన తర్వాత ఆ, లంక నుంచి సీతా సమేతంగా ఆయన బయలుదేరి ఉమ్, అయోధ్యకి ప్రవేశించినటువంటి రోజు దీపావళి రోజు. ఆహా, అందుకని త్రేతాయుగంలో, అందుకనే మనకి అయోధ్యలో కూడా దీపాలతో ప్రత్యేకంగా చేస్తారు. దీపావళి పండగ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చిన రోజు మొత్తం భారతదేశం అంతా కూడా సరే. దీపాలతో వెలిగించి జరిపినట్టుగా కూడా మనకి ఉమ్, పురాణాలు తెలియజేసాయి. ఉమ్, ఇంకా మనకి ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఉమ్, ఉత్తర గోగ్రహణం అన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, వారి యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండు పూర్తయిన తర్వాత ఉమ్, పాండవులు ఉమ్, వారి యొక్క రాజ్యం అయినటువంటి ఇంద్రప్రస్థానికి ఉమ్, వచ్చినటువంటి రోజు ఉమ్, ఈ దీపావళి అండి. దీపావళి రోజు. ఉమ్, అందుకని ఆ రోజు దీపాలతో వాళ్ళకి స్వాగతం. స్వాగతం పలికినట్టుగా ఉమ్, మనకి చెప్పబడింది. ఉమ్, అందుకనే దీపావళి పండగ ఇంత విశిష్టమైనటువంటి పండగ. అందుకని దీపావళికి ఈ మూడు వృత్తాంతాలు కూడా ఉమ్, మనకి ముడిపడి ఉన్నాయి. ఉమ్. అందుకనే దీపావళి ఇంత పెద్ద పండగ. అయితే దీపావళి ఇందాక మీరు అడిగారు ఎలా ఆచరించుకోవాలి అసలు అంటే, ఎట్లా జరుపుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్న అండి. లక్ష్మీదేవి పూజ అని చెప్తారు. ఏ సమయంలో ప్రారంభించుకోవాలంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సమయాలు బట్టి చూసుకుంటే గనక 1వ తారీఖున అన్నారు. మరి ఆ రోజంతా అమావాస్య తిథి ఉంటే గనక ఎప్పుడు అసలు పూజ అసలు ప్రారంభించాలి? దీపావళి రోజు, మళ్ళీ దీపావళి రోజు మనం ఆచరించవలసినటువంటి విషయం, ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం వంటివి ఆచరించాలి. ఉమ్, ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి, ఉమ్, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి, ఉమ్. నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేయాలి. ఓ, అలాగే దీపావళి రోజు విశేషించి ఉమ్, ఆ రోజు ఉదయము సాయంత్రము కూడా లక్ష్మీదేవిని పూజించాలి. ఆహా, అందులోనూ సాయంత్ర సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీ పూజలు చేయడం. ఉమ్, అసలు దీపావళి రోజు గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వదలాలి ఆహా, ఆ రోజున. ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య, చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. ఉమ్, పితృతర్పణాల వంటి కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఉమ్, చాలామంది ఎందుకంటే దీపావళి సమయంలో చిన్నపిల్లల చేత డివిటీలు కొట్టిస్తారు. ఆ.